రేపే బిగ్ బ్యాటిల్ T20 వరల్డ్ కప్ సంబంధించి రేపు ఏం జరగబోతోందో చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మంచి ఫామ్ లోనే ఉంది. ఇండియా కూడా అటు ఇటుగా గెంతుకుంటూ ఎట్ లాస్ట్ ఫైనల్ కి చేరైంది. మొన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా మన ఆటగాళ్ళు రాణించగలిగారు. అయితే రేపటి మ్యాచ్ పైన అనాలిసిస్ ఏంటి, ఏం జరగొచ్చు, ఎలా ఉండబోతోంది, డీటెయిల్డ్ గా ఫుల్ కంప్లీట్ పిక్చర్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో న్యూజిలాండ్తో రేపు భారత్ తలపడబోతోంది. రేపు మన ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఇలా అన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో మొత్తంగా రేపు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో మొత్తంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో 47 మ్యాచ్లు ఆడింది టీమిండియా. 47 మ్యాచ్ల్లో 26 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 14 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 7 డ్రాగా ఉండిపోయాయి ఇదే స్టేడియం వేదికగా ఇండియా ఆడిన మ్యాచెస్లో. సో బ్యాటింగ్కి చాలా అనుకూలమైన పిచ్ ఇది. సో సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఉత్కంఠభరితమైనటువంటి విజయాన్ని అందుకున్న సూర్యకుమార్ సేన ఇండియా జట్టులో బౌలింగ్ పటిష్టంగా లేదనే ఆరోపణలు కూడా ఎదుర్కొంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పైనే ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ శర్మపై ఆశలన్నీ కూడా దాదాపుగా 2 మ్యాచ్ల నుంచి అడియాసలు అయిపోతున్నాయి. ఇప్పటివరకు సొంత గడ్డ పైన ఫైనల్స్లో ప్రత్యర్థికి అవకాశం కల్పించలేదు టీమిండియా. 3వసారి T20 ప్రపంచ కప్ కొట్టాలి అని చెప్పేటువంటి ఒక కసిలో ఉంది భారత్ టీం.